గైస్, వెల్కమ్ బ్యాక్ టు దీక్ష మల్లిని యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూయేషన్. దోహా టు మియామి అండ్ మియామి టు ఫైనల్ డెస్టినేషన్ క్యాన్సస్ అనమాట. నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ పార్ట్ 2 మీతో షేర్ చేసుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి చూసేయండి. సో దోహాలో మాకు 8 hours లేఓవర్ అనమాట. సో ఎలా స్పెండ్ చేసాము అండ్ నెక్స్ట్ మియామి టు క్యాన్సస్ అండ్ మధ్యలో ఇమిగ్రేషన్ ఎలా అయిందో ఈ వ్లాగ్లో చూసేసేయండి. ఛార్జింగ్ పోర్ట్స్ దగ్గర ఛార్జ్ పెట్టుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇలా వాటర్ ఫిల్ చేసుకుంటున్నాను. నాకు ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది అన్నమాట మోడల్. అండ్ నెక్స్ట్ ఇంకా విండో షాపింగ్కి అయితే రెడీ అయిపోయాము అన్నీ చూడడం వరకే. అండ్ చాలా వరకు చాలా బ్రాండ్స్ ఉన్నాయి, అందులో ఓన్లీ ఫ్యూ తెలుసు. స్టోర్లో ఇలా లైక్ ఫార్మసీ దానిలో హెల్త్ కేర్, స్కిన్ కేర్ ఇలా సపరేట్గా పెట్టారు. నాకు చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. అండ్ స్కిన్ కేర్కి వచ్చేసరికి అందులో ఓన్లీ కొన్ని తెలుసు ఆబ్వియస్గా, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి F&W ఇది బాడీ జెల్ అంట, చాలా డిఫరెంట్గా అనిపించింది గ్లిటర్స్ తోటి. అండ్ డ్యూటీ ఫ్రీవి చాలానే ఉన్నాయి స్టోర్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ క్యూట్ బ్యాగ్స్ చాలా నచ్చాయి, ట్రావెల్వి. ఇంకా అలా కొన్ని షాప్స్ ఎక్స్ప్లోర్ చేసాం, లైక్ క్యాండీ షాప్స్. చాలా టైప్స్ ఆఫ్ క్యాండీస్, చాక్లెట్స్ ఉన్నాయి. అండ్ ఇవి కీ చైన్స్ అండ్ బొమ్మలు అండ్ డ్రై ఫ్రూట్స్. అండ్ ఇక్కడ నాకు హ్యాట్ నచ్చింది, సో అదే ట్రై చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ డెకోర్ ఐటమ్స్. దోహాలో కదా, సో ఈ డెకోర్ ఐటమ్స్ అన్నీ దోహా అండ్ ఖతర్కి సంబంధించినట్టే క్యామెల్ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ బుక్స్ సపరేట్గా, స్కిన్ కేర్ సపరేట్గా. అండ్ ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలా బాగా అనిపించాయి, డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ క్యూట్ మిర్రర్ ఇది. సో ఇక్కడ కొంచెం నాకు క్రియేటివిటీ వాడాను అనమాట ఇలా తీయడము. ఇక్కడ స్టోర్కి వెళ్ళాము లూయిస్ విటాన్కి. అండ్ ఈ బ్రాండ్ చాలా బాగుంటుంది అండ్ కాస్ట్ కూడా మామూలుగా ఉండదు. హ్యాండ్ బ్యాగ్స్, పెట్స్ అండ్ డ్రెస్సెస్. ఇంకా అలా విండో షాపింగ్ అయిపోయాక మా గేట్ వెతుక్కుంటూ మా గేట్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇక్కడ నా క్యాబిన్ బ్యాగ్ తీసుకున్నారు, లైక్ ఫ్లైట్ ఫుల్ అయిందని చెప్పి. అండ్ నెక్స్ట్ కొద్దిసేపు వెయిట్ చేశాక జోన్స్ వైజ్గా పిలిచారనమాట. సో ఇది మా జర్నీలో లాంగెస్ట్ ఫ్లైట్ జర్నీ, అది 16.5 hours. ఎలా గడిచిపోతుందో అని అనుకున్నాము. ఇది దోహా టు మియామి. అండ్ ఫస్ట్ బిజినెస్ క్లాస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎకనామీ క్లాస్ అనమాట. ఇంకా అలా మా సీట్లు వెతుక్కుంటూ వెళ్ళిపోయాము. అండ్ ఆబ్వియస్గా నాది విండో సీట్. బట్ నెక్స్ట్ టైం విండో సీట్ చూస్ చేసుకోవద్దు అనుకుంటున్నాను, ఎందుకంటే మధ్యలో ట్రావెల్ మధ్యలో లైక్ అందరూ మూవీస్ చూస్తూ ఉంటారు కదా, మనం విండో తీసి చూస్తే క్లోజ్ చేయమని అంటారు. నెక్స్ట్ మన సీట్ దగ్గర ఈ థింగ్స్ అన్నీ పెట్టేసి ఉంటాయి ఆల్రెడీ, లైక్ పిల్లో అండ్ హెడ్ ఫోన్స్, బెడ్షీట్. అండ్ ఈ ప్యాకెట్లో బ్రషెస్ అండ్ రిఫ్రెషింగ్ టవల్ అలా ఇచ్చారు ఫస్ట్. అండ్ ఐ మాస్క్, సాక్సెస్ కూడా ఇచ్చారు. క్యూట్ లిటిల్ బ్రష్ అండ్ పేస్ట్. అండ్ నెక్స్ట్ ఇయర్ బడ్స్ లాగా ఇచ్చారనమాట. ఫ్లైట్ టేక్ ఆఫ్ టైంలో సౌండ్ బాగా వస్తుంది కదా, బట్ అది ఆబ్వియస్గా యూజ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ బెడ్షీట్. అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా చిన్న టీవీ మన ముందు ఉంటుంది. బట్ మూవీస్ అసలు ఏమీ లేవు, చాలా బోరింగ్గా అనిపించింది. బట్ ఉన్న దానిలో కొన్ని చూసామన్నమాట. ఇంకా ఈ ఫ్లైట్ జర్నీ అంతా మూవీస్ చూడడం, తినడము, బయట విండోలో అప్పుడప్పుడు వ్యూ చూడడము, వీడియోస్ తీసుకోవడము, స్లీప్, ఇదే పని అన్నమాట 16.5 జర్నీలో.
ఆఫ్ అయితే చేసేసాడు. అండ్ ఈ టేక్ ఆఫ్ టైం అండ్ ల్యాండింగ్ టైంలో ఆ ఫీలింగ్ భలేగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఇంకో ఫ్లైట్ కూడా ఫ్లై అవుతుంది. సో ఇదంతా దోహా వ్యూ అన్నమాట. అండ్ ఇలా మన ట్రిప్‌లో ఇట్లా మ్యాప్ వ్యూ గూడా ఉంటుంది. లైక్ మనం ఏ డైరెక్షన్‌లో వెళ్తున్నామో అట్లా అన్నీ చూడొచ్చనమాట. అండ్ నెక్స్ట్ ఇట్లా 2 అవర్స్‌కి మాకు లంచ్ తెచ్చిచ్చారు. యాక్చువల్‌గా నేను బ్రేక్‌ఫాస్ట్ కోసం చూస్తుంటే డైరెక్ట్ లంచ్ తెచ్చారు. అండ్ మనం మీల్స్ ముందే టికెట్ బుక్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనది హిందూ, వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ ఉంటుంది. సో నేను వెజ్ మీల్స్‌కి చేంజ్ చేసుకున్నాను అడిగి. లైక్ నాకు ఫస్ట్ ఇడియప్పం, సాంబార్ ఇచ్చారు. టోటల్ ఫ్లైట్ ఫుడ్ మీద డిపెండ్ అయ్యి ట్రావెల్ చేసాము. అండ్ 1 జ్యూస్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఒక స్వీట్ టైప్ ఇచ్చారు. లైక్ కర్డ్‌లో సబ్జా అండ్ కొంచెం స్వీట్‌గా ఉంది. అండ్ 1 బన్ ఇచ్చారు. అండ్ ఇడియప్పం, సాంబార్ అండ్ కర్రీ ఓకే. పర్లేదు తినొచ్చు. అండ్ మధ్యలో ఈ వ్యూ కోసం ఓపెన్ చేశాను. సమ్‌వేర్ అండర్ ద స్కై ఎక్కడున్నామో ఏమో. బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇది ఫ్లైట్‌లో అన్నమాట. అందరూ ఆ టీవీకి అతుక్కుపోయారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనందరికీ ఫ్లైట్‌లో వాష్‌రూమ్స్ ఎలా ఉంటాయి అన్న క్యూరియాసిటీ తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా! సో ఇది అందుకే ఎస్పెషల్లీ రికార్డ్ చేశాను. చాలా చిన్నగా 1 పర్సన్‌కి సఫిషియంట్ అనమాట. ఇలా వాష్ బేసిన్ అండ్ మిర్రర్ అండ్ ఇలా ఇచ్చారు క్యూట్‌గా. ఓకే. సో ఈ గ్యాప్‌లో స్నాక్స్ లాగా స్వీట్ పాప్‌కార్న్ ఇచ్చారు. అండ్ నేనెళ్ళి అడిగాననమాట. సో అయిపోయాయంట. ఇంకా చాక్లెట్స్ ఇచ్చి ఇంకా ఇవి 2 తీసుకొనెళ్ళి ఆడుకోపో అన్నారు. అండ్ మనం అడగొచ్చు యాక్చువల్‌గా ఏదంటే అది అలా స్నాక్స్, డ్రింక్స్ అలా. అండ్ ఆఫ్టర్ 1 అవర్ మళ్ళీ మాకు ఈ స్నాక్ అయితే తెచ్చిచ్చారు. లైక్ పఫ్ కైండ్ ఆఫ్ ఉంది వెజ్. చాలా బాగుంది ఇది. ఇది ఒకటి తింటే ఫిల్ అయిపోయిందన్నమాట. అండ్ నేను కోక్ చూస్ చేసుకున్నాను. ఆర్ జ్యూస్‌లో మ్యాంగో, ఆరెంజ్ ఇంకొక ఫ్లేవర్ ఏదో ఉంది సంథింగ్. అండ్ మధ్యలో వ్యూ నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను. అందరూ టీవీస్ చూస్తూ పడుకుంటూ ఉన్నారు కదా! మధ్యలో నేను ఓపెన్ చేయగానే ఇలా చూస్తున్నారనమాట. అంటే మొత్తం వెలుగొచ్చేస్తది కదా! అండ్ మిడిల్‌లో ఇలా వరల్డ్ మ్యాప్‌తో అయితే బాగా ఆడుకున్నాను. మొత్తం తిప్పేస్తున్నాననమాట. ఏదో అది మొత్తం నా చేతిలో బాల్ ఉన్నట్టుగా. అలా నెక్స్ట్ డిన్నర్ టైమ్ వచ్చేసిందనమాట. ఇంకా అంతే ఈ జర్నీ అంతా ఈట్, స్లీప్, వాచింగ్ టీవీ అనమాట. అండ్ డిన్నర్‌కొచ్చేసి మళ్ళీ వెజ్ ఇచ్చారు. అండ్ 1 బన్, డ్రింక్ జ్యూస్ ఇచ్చారు. అండ్ 1 స్వీట్ టైప్ డెజర్ట్ ఇచ్చారనమాట. బ్రౌనీ అది చాలా నచ్చింది నాకు. అండ్ రైస్ వచ్చేసరికి రైస్ అండ్ 2 కర్రీస్ ఇచ్చారు. వెజిటేబుల్ పులావ్ టైప్ ఉంది. అండ్ ఓకే తినొచ్చు. ఖతర్ ఎయిర్వేస్‌లో ఫుడ్ ఓకే అనిపించింది నాకైతే. అండ్ ఈ బ్రౌనీ నాకు చాలా నచ్చింది. కింద లైక్ క్రీమ్ టైప్ ఉంది. పైన బ్రెడ్ టైప్ ఉంది అనమాట. అండ్ మళ్ళీ వరల్డ్ మ్యాప్ దగ్గరకొచ్చేసాను. అండ్ ఇక్కడ నుంచి వ్యూ నాకు చాలా బాగా నచ్చిందనమాట. అంటే దగ్గరకొచ్చేస్తున్నాము మయామికి. అండ్ వ్యూ చూసేయండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి. సో ల్యాండ్ అయిపోయాక లైక్ సబ్వేలో ట్రైన్ లాగా ఉంది అన్నమాట. సో అక్కడికెళ్ళాము. ఇమిగ్రేషన్ దగ్గరికెళ్ళాము. అండ్ ఇటు ఇమిగ్రేషన్ 2½ అవర్స్, 3 అవర్స్ పట్టింది. అంటే క్యూ చాలా పెద్దగా ఉందన్నమాట.
అండ్ నా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను ఇంకో వీడియో చేస్తాను. ఈ ట్రావెల్ వ్లాగ్లో ఇంక్లూడ్ చేయాలనిపించట్లేదు. అండ్ ఇమిగ్రేషన్ చాలా బాగా జరిగింది. అంటే కొంచెం చాలా టెన్షన్ కూడా పడ్డాము. ఎందుకంటే ఇమిగ్రేషన్ జరిగేటప్పుడు ఒక అతను వి గాట్ వన్ ఫ్రాడ్ అని అన్నారు. అతన్ని రూమ్లో కూర్చోబెట్టారు. సో కొంచెం టెన్స్ అయ్యాము. ఇది ఆఫ్టర్ ఇమిగ్రేషన్ మయామి ఎయిర్పోర్ట్లో అన్నమాట. చాలా టైర్డ్ ఫేస్ అండ్ అప్పుడే రిలాక్స్ అవుతున్న ఫేస్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. సో గేట్ చూసుకొని ఇంకా మా బోర్డింగ్ దగ్గరకు వచ్చేసాము. అండ్ చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము. యాక్చువల్లీ 1 డే అంతా కదా ట్రావెలింగ్, అండ్ ఫుడ్ కూడా లేదు. అండ్ ఈ ఫ్లైట్లో వచ్చేసి కూడా జస్ట్ స్నాక్స్ ఉన్నాయి, ఫుడ్ డిన్నర్ ఏం లేదన్నమాట. సో అలా మయామి ఎయిర్పోర్ట్ని ఆ గేట్ దగ్గర ఉన్నంత వరకు కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఇంకా నెక్స్ట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. మా జర్నీలో లాస్ట్ ఫ్లైట్ మయామి టు క్యాన్సాస్కి. అండ్ ఈ ఎయిర్లైన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. చాలా స్పేషియస్గా బాగుందనమాట డొమెస్టిక్ ఫ్లైట్. అండ్ ఆబ్వియస్గా ఎక్కగానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా స్టార్ట్ అవుతుండగా. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేస్తున్నారనమాట. సో హైదరాబాద్ నైట్ వ్యూ చూసేసాం. అండ్ లాస్ట్ వ్లాగ్లో ఇది వచ్చేసి మయామి నైట్ వ్యూ అనమాట, చూసేసాను. అండ్ ఫైనల్లీ రీచ్ టు ద డెస్టినేషన్ క్యాన్సాస్ ఎయిర్పోర్ట్ అనమాట. అండ్ ఇక్కడ ఈ థింగ్ బాగుంది, అదేంటో అంత టైం కూడా లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ లగేజ్ తీసేసుకున్నాము. లగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత బయటికి వచ్చాక మా ఫీలింగ్ ఏంటో కూడా చూసేయండి. ఇక్కడ క్లిప్ యాడ్ చేశాను. అండ్ చూడండి వాళ్ళ మామ్ కోసం ఆమె హ్యాండ్ మేడ్ ఇది చేసి వెల్కమ్ చేస్తుంది. చాలా క్యూట్గా అనిపించింది. బేసికలీ ఇక్కడ అమెరికన్స్ అంతే ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తారు. లైక్ వైఫ్ అండ్ హస్బెండ్కి కానీ ఇట్లా పిల్లలు కానీ చిన్న చిన్న థింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడంలో వీళ్ళు చాలా ఫస్ట్ ఉంటారన్నమాట. అండ్ క్యూట్ మూమెంట్స్ ఇవన్నీ. లగేజ్ కలెక్ట్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. టు బీ ఫ్రాంక్ ఆ బ్యాగ్స్ అసలు కదలని కూడా కదులుతలేవు నాకైతే. కానీ ఎలాగో అలాగా తీసుకొచ్చేసాను. అసలు నేనైనా ఈ బ్యాగ్స్ తీసుకొచ్చింది అన్నట్టుగా అనిపించింది. అండ్ ఫైనల్లీ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కోసం వెయిటింగ్ అనమాట. అంటే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నారు. సో ఫైనల్లీ ఇక్కడ రీచ్ అయ్యాక మా ఫీలింగ్ ఏంటో నెక్స్ట్ క్లిప్లో చూసేసేయండి. Welcome to foreign. We are educated coming from Andhra. సో అదన్నమాట మా ఫైనల్ ఫీలింగ్. లైక్ ఫారెన్ వచ్చేసాం రా. అండ్ నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోతున్నాము మా అకామిడేషన్ దగ్గరికి. అండ్ ఫుడ్ లేదు కాబట్టి ఇంకా దారిలో మెక్డీలో బర్గర్ తీసుకొని వెళ్ళిపోయాము. అండ్ ఫ్యూచర్ వ్లాగ్స్లో అకామిడేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకున్నాము, అండ్ నా వీసా ఎక్స్పీరియన్స్, ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్, ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే వస్తాయి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షా మలినేని యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ ఫ్రమ్ USA now onwards.